హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఏం చేస్తున్నారండి? సండే స్పెషల్ ఏంటి ఈరోజు మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే ఏంటో చూపిస్తారండి. ఇదేంటి ఈరోజు స్పెషల్ ఏంటో చూపిస్తానని ఇవన్నీ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారండి? సండే ఆడవాళ్ళకి సెలవు అని ఎవరండి చెప్పింది? సండే ఇంకా ఎక్కువ పని ఉంటుందండి. అందరు ఇంటికాడ ఉంటే, పిల్లలు హస్బెండ్ ఇంటికాడ ఉంటే డబల్ పనులు అన్నీ డబల్ చేయటం, బట్టలు డబల్, గిన్నెలు డబల్ రుద్దటం, చెత్త చూడండి ఎట్లా వేసారు మా పిల్లగాళ్ళు ఆడుకుంటా. మొత్తం ఇదంతా మళ్ళీ ఊడవాలి, ఇదంతా చెయ్యాలి. అసలు సెలవు అని చెప్పింది ఎవరండి? మిగతా డేస్లోనే కొంచెం రిలీఫ్ ఉంటుంది తెలుసా అండి. సండే కంటే ఏమంటారు సిస్టర్స్ చెప్పండి మీరు? అసలు అదంతా క్లీన్ చేసి అవన్నీ చేసేసి మళ్ళీ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాండి. బియ్యం నానబెట్టేసిన, అల్లం వెల్లిపాయలు పట్టుకున్న, బగారా రైస్ అండ్ చికెన్ చేద్దామనేసి స్టార్ట్ చేసిన. మార్నింగ్ అయితే టీ తాగాము. టీలో చపాతీలు ముంచుకొని తిన్నాం. మీరు ఎంతమంది అట్లా ముంచుకొని తింటారండి చపాతీలు? మేమైతే అంతే తింటామండి. చపాతీలైనా పూరీలైనా ఏదైనా సరే టీలో ముంచుకుంటే ఆ టేస్టే వేరండి. అసలు మస్తు ఉంటుందండి, చాలా బాగుంటుంది. అసలు రెస్టే లేదండి. మార్నింగ్ కొంచెం స్కూల్ ఉన్నప్పుడు మండే నుంచి సాటర్డే వరకు అయితే కొంచెం స్కూల్ ఉంటే మార్నింగ్ టైంలోనే అయిపోద్ది పని అంతా. కొంచెం ఆ మార్నింగ్ టైంలో ఒక 2 అవర్స్ లేచిన కాడ నుంచి 8 వరకు హడావుడి ఉంటుంది. వండటం, పిల్లలకు పంపించడం, తినిపించడం, లంచ్ కట్టడం అయ్యి. కానీ సండే మాత్రం అట్లా లేదండి. సండే అయితే ఇక పొద్దున్న దాకా పనే. వామ్మో, చాలా చికాకు వచ్చేసిందండి ఈరోజు మాత్రం నాకైతే. ఈరోజు అని కాదు, ప్రతి సండే అందరికీ ఉంటుంది, అంతే ఉంటుంది కండి డబల్ పని. చెప్పండి సిస్టర్స్, మీరు కూడా ఇంతేనా? మీ ఇంట్లో కూడా ఇంతేనా, లేకపోతే ఎప్పటిలాగానైనా? నాకైతే సండే వచ్చేసరికి ఫుల్ పని ఉంటుందండి. సండేనే ఎక్కువ పని ఉంటుంది. మిగతా డేస్లోనే కొంచెం రెస్ట్ ఉంటుంది నాకైతే. వాళ్ళు స్కూల్కి పోయి వచ్చిందాక కొంచెం రెస్ట్ ఉంటుంది. బగారా కోసం అనేసి రెడీ చేస్తానండి. బగారా చేసేసిన. అదేంటో అండి, లంచ్ కోసం ప్రిపేర్ చేస్తే ఆ బగారా చికెన్ కర్రీ అయిపోయాక ఉండలేకపోయినామండి. లంచ్ ఏమో కానీ ముందే 11కే తినేసినామండి అందరం కూడా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? వేడివేడిగా చేయగానే తినబుద్ధి అవుతుందండి. నాకైతే తినబుద్ధి అయిందండి. మేమైతే 11కే తినేసినాం. ఇక బగారా రైస్, చికెన్ కర్రీ కూడా. ఇక లంచ్ అనుకుంటే బ్రేక్ఫాస్ట్కి అయిపోయింది అది కూడా. ఏం చేస్తామండి, ఇక తినాలనిపించినప్పుడే తినాలిగా, తప్పదుగా. మా వారు ఎక్కడో ఫంక్షన్ ఉందనేసి వెళ్తాండండి. ఇక మా వారికి తీసుకొచ్చిండు. మా పిల్లలకి నాకే ఇది వచ్చేసి. ఆయన కూడా కొంచెం తినేళ్ళండి, కొంచెం లైట్గా తిన్నాడు. ఆయన ఫంక్షన్కి వెళ్ళిండు. పిల్లలకి నాకే అండి. 11 కల్లా అయిపోయింది. ఇక మేము తినటం కూడా అయిపోయిందండి. 11:30 కల్లా తినేసి మళ్ళీ నేను ఆ గిన్నెలన్నీ రుద్దినా అండి. అన్నీ రుద్ది అన్నీ రెడీ చేసుకున్నా. టమాటాలు కోస్తున్నా చికెన్లోకి అనేసి. బగారా ఉడికిపోయింది. దాని ఆవిరి పోకుండా నేను అట్లా రోలు పెడతానండి. మీరేం చేస్తారండి ఆవిరి పోకుండా? చికెన్ కర్రీ అండ్ బగారా రెడీ అవుతుందండి. రెడీ అయింది. 11:30 కల్లా తినేసినాం కూడా అండి. తినేసి ఇక అన్నీ మిగతా గిన్నెలన్నీ రుద్దుకున్నా. కొద్దిసేపు పడుకుందామంటే ఏం పడుకుందండి, మళ్ళీ పనే సరిపోయింది. మళ్ళీ ఏదో ఒకటి వాళ్ళకి పెట్టడం ఒకసారి వాళ్ళు అది మమ్మీ ఇది మమ్మీ అంటారు కండి ఇక ఇంటికాడ ఉన్నప్పుడు. ఎంతైనా సండే రెస్ట్ ఉండదండి. ఆడవాళ్ళకి మాత్రం ఎక్కువ నాకు తెలిసి అనుకుంటారులే కానీ సండేనే ఎక్కువ బర్డెన్ అవుతుంది. మా బాబు అట్లా కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని రౌండ్గా కొంచెం లెమన్ పిండుకుంటే సూపర్ ఉంటుందండి. ఇది మా వ్లాగ్ అండి సండే. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి.